హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనం ఉన్నాము ఆర్ట్ గ్యాలరీలో. ఫిబ్రవరి 7th నుంచి ఫిబ్రవరి 11th వరకు కూడా తెలంగాణ ఫోటోగ్రాఫిక్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి రన్ అవుతుందనే చెప్పాలి. అయితే దీనికి పూర్తిగా 40 ఫోటోగ్రాఫర్స్ 140 ఫోటోని ఎగ్జిబిట్ చేసిన విధానం చూస్తే సూపర్బ్ అని చెప్పొచ్చు. ఎక్కడెక్కడి నుంచో ఫోటోగ్రాఫర్స్ ఇందులో పాల్గొన్నారు. మొత్తంగా 40 మంది వరకు కూడా పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ 140 ఫోటోస్ కూడా ఇక్కడ ఉన్నాయి. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ మెథడ్స్ని చూస్ చేసుకున్నారని చెప్పొచ్చు. వన్యప్రాణులు కానివ్వండి, ప్రకృతి గురించి కానివ్వండి, ఫుడ్ సిస్టమ్ గురించి కానివ్వండి, లేకపోతే అమ్మ ప్రేమ గురించి కానివ్వండి, ఇవన్నీ రిప్రజెంట్ చేస్తూ కూడా ఈ ఫొటోస్ని ఎగ్జిబిట్ చేశారని చెప్పి మనం ఈజీగా తెలిసిపోతుంది ఫొటోస్ని కూడా చూస్తుంటే. కొన్ని ఫొటోస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైం ఎవరైనా ఆర్ట్ని లవ్ చేసేవాళ్ళు, ఫొటోస్ని ఇష్టపడేవారు ఎవరైనా వచ్చి ఉంటే కనుక వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకుందాం. ప్రస్తుతానికైతే మనం ఆర్ట్ ఎగ్జిబిషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. దట్ టు ఫోటోగ్రాఫిక్ అండి. ఫొటోస్ తీసినటువంటి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద కెమెరాస్ వచ్చేసి డిఎస్ఎల్ఆర్ కెమెరాస్, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఫొటోస్ తీయడానికి కూడా ఆ కెమెరాస్లో అయితే చాలా బాగుంటుంది అని చెప్పి కొంతమంది అభిప్రాయం కూడా పడుతూ ఉంటారు. సెల్స్లో తీసినంత క్లారిటీగా పిక్చర్ రాదు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇక్కడ చూద్దాము. జనరల్గా ఫస్ట్ వచ్చేసి బ్లాక్ స్మిత్ అని చెప్పేసి దీనికి ఒక టైటిల్ పెట్టడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ ఫోటో ఫ్రేమ్ మనం చూస్తున్నట్లయితే బ్లాక్ స్మిత్ అని పేరు పెట్టబడింది దీనికి. అండ్ దీన్ని డ్రా చేసిన వారు, అంటే ఫోటో తీసిన వారు ఎవరైనా ఉన్నారంటే కృష్ణన్ కాల్పత్ అనే వ్యక్తి ఈ ఫోటోని తీయడం జరిగింది. మనం చూస్తుంటే ఈ ఫొటోస్లో కూడా పక్కన చిన్న డ్రమ్స్ ఉంది. కుకింగ్ సిస్టమ్ని చూపిస్తున్నారని చెప్పచ్చు. ఆరల్స్ ఇక్కడ ఒకటి చిన్న మనకి స్లైడ్ లాగా కనిపిస్తుంది, రంపంని చెక్కుతున్నట్టుగా. సో ఇలాంటి ఒక ఫొటోస్ కూడా చూడడానికి చాలా బాగుంటాయనే చెప్పచ్చు. అండ్ పైన వచ్చేసి మనకు క్యామెల్స్ కనిపిస్తున్నాయి. క్యామెల్స్ పైన కొంతమంది అలా కూర్చొని విహారయాత్రకి వెళ్తున్నట్టుగా ఎడారిలో కనిపించినటువంటి ఫోటో అనుకోవచ్చు. జర్నీ ఆఫ్ ద హార్జన్ అని చెప్పేసి దీనికి టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. అశోక్ ఊట్లా గారు ఈ ఫోటోని తీశారు అండ్ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఎగ్జిబిట్ కూడా చేయడం జరిగింది. వీళ్ళందరూ మనకు ఫేస్బుక్స్లో, ఇతర సోషల్ వెబ్సైట్స్లో కూడా కనిపిస్తూ ఉంటారు. అండ్ ఇది మాత్రమే కాకుండా జనరల్ ఇక్కడ రైడ్ అవుతుంది, బైక్ రైడింగ్ అని అనుకోవచ్చు. ఇలాంటి ఒక ఫోటోను కూడా ఎగ్జిబిట్ చేశారు. అది తీసినటువంటి వారు సాయి సౌరభ్ ఘుంటి, ఆయన తీసినటువంటి ఫోటో అని చెప్పచ్చు. సో జనరల్గానే మనం బయట కూడా చూస్తుంటాము, రైడ్స్ చేస్తూ ఉంటారు యూత్. ఏదైనా ఒక అకేషన్ వచ్చినప్పుడు, న్యూ ఇయర్ కానివ్వండి, ఏదైనా పండుగలు వచ్చినప్పుడు అలా వాళ్ళ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో అలా బైక్ రైడింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఒక ఫోటోను కూడా మంచిగా ఎగ్జిబిట్ చేశారనే చెప్పచ్చు. ఇక్కడ ఒక చిన్న బాబు తన నీడని తను చూసుకుంటూ రన్ చేస్తున్నటువంటి విధానం, ఆ బాబు ఫేస్ కనుక మనం ఇంకాస్త క్లోజ్కి వెళ్ళి చూస్తే విత్ స్మైలీ ఫేస్, చూడడానికి కూడా చాలా చాలా బాగుంది. ఫ్లోటింగ్ షాడో, ఫ్లీటింగ్ మూమెంట్ అని కూడా చెప్పచ్చు. దీన్ని తీసినటువంటి వారు అశోక్ ఊట్లా. సో అశోక్ గారు తీసినటువంటి ఈ ఫోటో కూడా చాలా బాగుంది. జనరల్గానే పిల్లలు స్వచ్ఛంగా ఉంటారు, వాళ్ళ మనసులు చాలా స్వచ్ఛంగా ఉంటాయి అని అంటూ ఉంటాం. కాబట్టి పిల్లలు ఏది చేసినా కూడా కనిపిస్తుంది, చాలా ముద్దుగా ఉంటుంది. సో ఈ ఫోటో కూడా అందుకు ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు, అశోక్ ఊట్లా గారు తీసినటువంటి ఫోటో. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఒక మంత్రులు గారు సైకిల్ మీద వెళ్తున్నారు. అండ్ వెనకాల మనం చూసుకుంటే ఈవెన్ బ్యాక్గ్రౌండ్లో కూడా ఇక్కడికి సైకిల్ రేస్ చేస్తున్నట్టుగా 2 ఫొటోస్ కూడా మనం గమనించవచ్చు. దానికి ముందు జనరల్గా ఒక గుడి పంతులు అలా సైకిల్ మీద వెళ్తున్నట్టుగా చూపించారు. సో అంటే ఇది చాలా దగ్గర, మన లైఫ్ స్టైల్కి కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక ఫోటో అని చెప్పచ్చు. డూప్లికేట్ అని చెప్పేసి పెట్టారు టైటిల్ కూడా. అంటే హీఈస్ ద ఒరిజిన్ అండ్ ఇవి వచ్చేసి డూప్లికేట్ అన్నట్టుగా చూపించడం జరిగింది. డాక్టర్ రవికుమార్ గారు తీసినటువంటి ఫోటో. అండ్ ఆల్సో ఇక్కడ మంచిగా మనకు కనిపిస్తుంది వాటర్లో అలా బర్రెలను తీసుకొని వాటిని కొడుతూ వాటితో పాటు రన్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి. పవర్ అండ్ ప్రైడ్, అంటే చాలా గొప్పగా ఉంది చూపించుకోవడానికే, పవర్, వాళ్ళలో ఉన్న పవర్ని కూడా చూపిస్తుంది అన్నట్టుగా చూపించినటువంటి ఫోటో చెప్పచ్చు. ఇది పవర్ అండ్ ప్రైడ్ అన్న ఒక క్యాప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి వివేక్ కల్లా గారు తీసినటువంటి ఈ ఫోటోని ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అండ్ అగ్రికల్చర్ అన్న, మనకు ఫార్మర్స్ అన్న చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ కూడా మనకు అటువంటి ఒక పిక్చరే కనిపిస్తుంది. నాగేంద్ర వరప్రసాద్ వి అనే అతను తీసినటువంటి ఫోటో. ఆయన తీసినటువంటి ఈ ఫోటో మనం చూడడానికి కూడా చాలా బాగుంది. వెనకాల చెట్లు అండ్ ముందు ఆవులతో అలా కట్టుకొని వ్యవసాయం చేసేవారు కానివ్వండి, ఫార్మర్స్ ఎవరైనా కానివ్వండి, మనకు పల్లెటూరులో చూసుకుంటే ఇలాంటి ఒక సిచ్యువేషనే కనిపిస్తుంది. ఎడ్ల బండి మీద వెళ్తూ ఉంటారు, అలాంటి ఒక థాట్ అని చెప్పచ్చు. ఇక్కడ కూడా సేమ్ మనం నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఫోటో అని చెప్పచ్చు. ఇక్కడ కూడా ఇలా బర్రెలని కాపే వ్యక్తి కానివ్వండి, ఇలా వాటర్లో అంటే
ఒక స్టేజ్కి మనం వచ్చేసరికి ఒక పోటీ అనేది ఉంటూ ఉంటుంది. ఆ పోటీలో రన్ చేస్తున్నటువంటి పిక్చర్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కూడా కమెంట్స్లో చెప్పండి. సో ఈ ఫోటో కూడా చాలా బాగుంది. రష్ ఇన్ ద స్లష్ అని చెప్పేసి దీనికి క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. దీన్ని తీసినటువంటి వారు మురళీధర్ గోనుగుంట గారు తీసినటువంటి ఈ ఫోటోను కూడా ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఇంకొన్ని ఫొటోస్ చూద్దాం మనము. లైక్ అంటే ఇవన్నీ లైక్ ఫార్మర్స్కి సంబంధించింది, అగ్రికల్చర్కి సంబంధించింది, అండ్ ఆల్సో మనం చూసినటువంటి డిఫరెంట్ ఎడారిలో తీసినటువంటి క్యామెల్స్ పైన ప్రజలు వెళ్ళడము, ఇవన్నీ కూడా చూసాం కదా. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా లైక్ ఫుడీ సిస్టమ్కి వెళ్దామండి. ఫుడీ సిస్టమ్ వచ్చేసి మనకు తినాలనిపించేటువంటి కొన్ని ఐటమ్స్, ఐస్ క్రీమ్ కానివ్వండి, బేకరీలో దొరికే కొన్ని ఐటమ్స్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అవి ఫోటో తీస్తే ఎలా ఉంటుంది? కొంతమందికి చూసినప్పుడు అంతగా నచ్చకపోవచ్చు తినాలని, కానీ ఫొటోస్ చూసినప్పుడు వావ్ అని చెప్పేసి టెంప్ట్ అయిపోతూ ఉంటారు. అది ఫుడీ ఐటమ్స్లో మాత్రం ఫుడీ లవర్స్ చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి ఒక ఫుడీ ఐటమ్ని చూపించిపోతున్నాను. సో ఇక్కడ చూస్తున్నాం కదండి. సో లిక్విడ్ రూపంలో, ఒక జ్యూసీ రూపంలో మనకు కనిపించినటువంటి ఫోటో చూడడానికి ఎంత బాగుంది. అదే మన సెల్ ఫోన్స్లో ఒక టేబుల్ మీద ఇలా పెట్టి తీస్తే ఇంత అందంగా వస్తుందా, అసలు రాదనే అంటాము. సో ఇంత అందంగా తీసినటువంటి ఈ ఫోటోని ప్రశాంత్ మంచికంటి అనేవారు తీశారు. ఇక్కడ అంటే ఎవరెవరైతే ఏ ఫొటోస్ తీశారో ఆ ఫోటోగ్రాఫర్ నేమ్తో సహా మెన్షన్ చేస్తూ ఇక్కడ ఒక చిన్న స్టిక్కర్ కూడా లైక్ పెట్టడం జరిగింది. గ్యాలరియా 2025లో మెయిన్గా 40 పార్టిసిపెంట్స్ అయితే ఉన్నారు, 40 ఫోటోగ్రాఫర్స్ విత్ 140 ఫోటో ఎగ్జిబిషన్ అనమాట. చాలా బాగుంది కదా. అండ్ ఇది కూడా వచ్చేసి సేమ్ ప్రశాంత్ మంచికంటి గారు తీసినటువంటి ఫోటోనే. లైక్ కేక్ ఫ్లేవర్ లాగా కనిపిస్తుంది, రోజ్ లాగా, లైక్ వైట్ రోజ్ లాగా ఉన్నటువంటి ఈ పిక్చర్ చూస్తుంటే కూడా చాలా బాగుందని చెప్పచ్చు. ఇట్లాంటివి చూస్తుంటే పిల్లలు కూడా లైక్ చాలా ఇష్టపడుతూ ఉంటారు. నిజంగా అంత బాగుంటుందేమో చూడడానికి కూడా అన్నట్టుగా మనం ఎప్పుడన్నా లైక్ బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి పిక్చర్స్ ఏమన్నా కనిపిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారనమాట. సో పక్కకు వచ్చేద్దాము. ఇక్కడ కూడా ఒక మంచి గ్లాస్లో లైక్ మంచిగా లైక్ ఏమంటారు దాన్ని ఫేవరెట్ చేసినటువంటి డ్రింక్ అనుకోవచ్చు. దానికి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. వెనకాలే లైక్ అంటే దీని మీద ఒకటువంటి గోల్డ్ ప్లేటిష్ కలర్ లాగా కనిపిస్తుంది మనకు. డిలైట్ఫుల్ డయోగ్నా అని చెప్పేసి దీనికి టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ ప్రశాంత్ మంచికంటి. అండ్ నాకు తెలిసినటువంటి వరకు అంటే ఇక్కడ ఉన్న ఈ ఫొటోస్ ఎగ్జిబిషన్ చూస్తున్నట్లయితే ప్రశాంత్ గారు చేసినవి మ్యాక్సిమం ఫుడ్కి సంబంధించింది. హీ లవ్ ఫుడ్ అనుకుంటున్నాను నేను మరి. సో ఇక్కడ కూడా లైక్ బ్రెడ్ స్లైసెస్ ఉన్నటువంటి కొన్ని లైక్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మిక్స్ చేసినటువంటి ప్లేటింగ్ కానివ్వండి, డెకరేటింగ్ కానివ్వండి, అంటే ఎలా పెడితే ఏ ఫోటో చాలా అందంగా కనిపిస్తుంది అనే సెన్స్ కూడా ఫోటోగ్రాఫర్స్కి ఎక్కువగా ఉంటుందండి. సో ఈ ఫోటో కనుక మనం చూసినట్లయితే ఏ ప్లేట్ ఎక్కడ పెట్టాలి అన్నది క్షుణ్ణంగా కనిపిస్తుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్ డ్రింక్ ఒకటి కనిపిస్తుంది, ఇక్కడ సాస్ ఒకటి కనిపిస్తుంది. సో ఏది ఎక్కడ పెట్టి తీస్తే ఫోటో బాగుంటుంది, అందంగా కనిపిస్తుంది అన్న ఒక సెన్స్ ఫోటోగ్రాఫర్స్లో ఉంటుంది. కాబట్టి ఇది కూడా అంతే అందంగా కనిపించింది మనకి. సో నెక్స్ట్ మనం మ్యూజిక్కి వెళ్దాము. మ్యూజిక్ని ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు. జనరల్గా మనకు కాస్త ఫ్రీ టైం దొరికినా, మన మనసు బాగా లేకపోయినా, కొంచెం డిప్రెషన్ మూడ్లో ఉంటే మెలోడీ సాంగ్స్ కానీ, మెలోడీస్ మ్యూజిక్ కానీ వినాలి అని అనుకునేవారు చాలామంది ఉంటారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మ్యూజిక్. అంటే లైక్ వాయిలిన్ వాయిస్తున్నటువంటి ఒక గర్ల్ ఫోటో ఇక్కడ తీయడం జరిగింది. మాన్సూన్ మెలోడీస్ అనే ఒక టైటిల్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అది కృష్ణన్ కాల్పట్ గారు తీసినటువంటి ఫోటో. చూడ్డానికి చాలా బాగుంది. ఒక అమ్మాయి అలా హెయిర్ విరబూసుకొని, హెయిర్ ఇలా ఫేస్ పైన పడుతూ, అలా వాయిలిన్ని పట్టుకొని అలా ప్లే చేస్తున్నట్టు చూడడానికి చాలా బాగుంది కదా. సో అలా అండి. సో మ్యూజిక్కి సంబంధించిన కానివ్వండి, లైక్ ఫార్మర్స్కి సంబంధించిన కానివ్వండి, పక్షులకు సంబంధించినటువంటి కానీ, మన కళని, మన ఆర్ట్ ఫామ్స్ ఏమున్నాయి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా ఫొటోస్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో నేనే నెక్స్ట్ మూవ్కి వెళ్తున్నాను, అక్కడ కూడా చూసేద్దాం. అంటే ఒక్కొక్క ఫోటో గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కోర్స్ చాలా టైం పడుతుంది. ఉన్నంత టైంలో మీరు మెచ్చేటువంటి ఫొటోస్ని ఎక్కువ చూపించడానికి నేను కూడా ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మేము అనుకున్నట్టుగా లైక్ పక్షులు అలా గాల్లో ఎగురుతున్నట్టుగా తీసినటువంటి ఈ ఫోటో చూడడానికి కూడా చాలా బాగుంది. కీ ఫ్లయింగ్ అని ఒక క్యాప్షన్ కూడా పెట్టారు. సో జనరల్గా మనలాంటి వ్యక్తులు కూడా, సామాన్యులు కూడా ఏదైనా నేను ముందుగా చెప్పినట్టుగా ఏదైనా డిప్రెషన్కి లోనైనా, మనం ఏదైనా అనుకున్నది జరగకపోయినా జస్ట్ అలా చిల్అవుట్ కాలేము తొందరగా. ఒక మూడీ స్టేజ్కి అన్నది వెళ్ళిపోతాము, అలా కూర్చుండిపోతాము, ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండాలని చెప్పి అలా ట్రై చేస్తూ ఉంటాము. అలాంటి వారి కోసం ఒక ఇన్స్పిరేషన్గా, ఒక మోటివేషన్గా చెప్పదగ్గ టైటిల్ అని చెప్పొచ్చు, కీ ఫ్లయింగ్. మనం ఎంత ఓడిపోయినా సరే మళ్ళీ తిరిగి లేచి నిలబడాలి అన్న ఒక కాన్సెప్ట్తో తీసినటువంటి ఫోటో అని కూడా అనుకోవచ్చు. ఇందులో ఇంత ఉందా అనుకుంటున్నారా? నాకు
అనిపించిందండి. సో మీరు కూడా అంటే ఒక ఫోటోని చూసినా, ఒక ఆర్ట్‌ని చూసినా, ఒక పెయింటింగ్‌ని చూసినా, ఒక డ్రాయింగ్‌ని చూసినా ఆ వ్యక్తి ఏం ఊహించి గీసుంటాడో, ఆ వ్యక్తి ఏం ఊహించి ఈ ఫోటో తీసుంటాడు అన్న ఒక ఆలోచన వస్తుంది. సో అలాంటి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చేవే వెరైటీస్ ఆఫ్ ఫోటోస్, వెరైటీస్ ఆఫ్ ఆర్ట్స్, వెరైటీస్ ఆఫ్ పెయింటింగ్స్ అని అనుకోవచ్చు. సో దీన్ని నేను ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాననమాట. ఇక్కడ చూడండి, ఆఫ్ కోర్స్ అందరూ హీరోస్ వాళ్ళ హెయిర్ స్టైల్స్ వాటితో చూపిస్తున్నటువంటి డిఫరెంట్ ఫార్మ్స్. విరాట్ కోహ్లీ కనిపిస్తున్నారు మనకి, సూర్య గారు కనిపిస్తున్నారు, అల్లు అర్జున్ కనిపిస్తున్నారు, అండ్ ఆల్సో విజయ్ దేవరకొండ, మనకు తెలిసిన ఫెమిలియర్ ఫేసెస్ విత్ దేర్ హెయిర్ స్టైల్స్ ఇలా ఉంటుంది అని చూపించుతున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ మనకి ఇక్కడ లైక్ మన ఫ్రీడమ్ గురించి మాట్లాడుతూ ఇక్కడ అంటే జనరల్గా మనం చూస్తున్నట్లయితే ఈ పిక్చర్లో మనకు కనిపిస్తుంది బీజేపీ క్యాండిడేట్ అయినటువంటి అమిత్ షా గారు కనిపిస్తున్నారు. హానర్ అన్న ఒక క్యాప్షన్ కూడా మనకు పక్కనే కనిపిస్తుంది. పి జితేందర్ హరి తీసినటువంటి ఈ ఫోటో ఇక్కడ కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అండ్ ఆర్ట్ ఫామ్స్ అని చెప్పుకున్నాను కదండి. ఆర్ట్ ఫామ్స్ అంటే మన కళలు, సాంప్రదాయాలు, సంస్కృతికి సంబంధించినటువంటి ఫొటోస్ ఏమన్నా ఉంటే కూడా చూడడానికి చాలా బాగుంటాయి. అలా ఒక అరుణ చందర్ రాజు తీసినటువంటి ఈ ఫోటో మనకు కనిపిస్తుంది. కొన్ని గ్రూప్ ఆఫ్ గర్ల్స్ ఇక్కడ ఉన్నారు, మంచిగా ఫార్మేషన్ ఆఫ్ డాన్స్లో ఉన్నట్టున్నారు. దానికి సంబంధించిన కళ కానివ్వండి, వారు కనిపించినటువంటి వేషధారణ కానివ్వండి, ఈ ఫొటోస్లో చాలా బాగుందని చెప్పొచ్చు. ఇది తీసినటువంటి వారు అరుణ చంద్రరాజు అనే మహిళ తీసింది. ఆఫ్ కోర్స్ ఇప్పటివరకు మనం చూసిన అన్ని ఫొటోస్లో మ్యాక్సిమం మనకు జెంట్సే కనిపించారు. లేడీ వీడియో జర్నలిస్టులు కూడా ఉంటారు అని చెప్పడానికి, ఆర్ ఎస్ లేడీ గ్రాఫర్స్ కూడా ఉంటారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. అరుణ చంద్రరాజు గారు తీసినటువంటి ఈ ఫోటో కూడా ఇక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. సో సింపుల్గా చాలా బాగుందని చెప్పొచ్చు. సో ఇక్కడ కూడా చూస్తున్నాం కదండి, మనకు కొన్ని మౌంటైన్స్ లాగా కనిపిస్తున్నాయి. ఈ పిక్చర్ చూస్తున్నట్లయితే కింద వాటర్లో బోటింగ్ చేస్తున్నటువంటి కొంతమంది పీపుల్ కనిపిస్తున్నారు. పైన మాత్రం లైక్ అలా రాళ్ళతో రప్పలతో అలా కనిపిస్తుంది. చూడడానికి చాలా చాలా బాగుంది. గ్లేజియర్ అనే ఒక టైటిల్ అనేది దీన్ని ఫిక్స్ చేయడం జరిగింది. దీని ఫోటో తీసినటువంటి వారు డాక్టర్ రవికుమార్ గారు. చూడడానికి చాలా బాగుంది. అండ్ కింద వచ్చేసి లైక్ బ్లూ విత్ మనకి కొంచెం లైక్ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. ఇది కూడా చూడడానికి బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంటే ఆ ఆర్ట్కి లైక్ కొంచెం మంచి సీన్ అన్నది, మంచి సీనారియో అన్నది కనిపిస్తుంది. సో ఈ ఫోటోలో కూడా అటువంటి ఒక ఫామ్ అయితే మనకు కనిపించిందని చెప్పొచ్చు. దీన్ని ఫోటో తీసినటువంటి వారు మణికాంత్. సో మణికాంత్ గారు తీసినటువంటి ఈ ఫోటో కూడా ఆర్ట్ ఎగ్జిబిట్లో పెట్టడం జరిగింది. సో ఇక్కడ కొన్ని చూసుకుంటే అలాగే లైక్ మౌంటైన్కి సంబంధించినటువంటివి లైక్ కింద గ్రాస్ కానివ్వండి, ఫ్లవర్స్ కానీ ఇట్లా కనిపిస్తూ ఉన్నాయి మనకి. సో ఈ సెషన్ మొత్తం కూడా లైక్ మౌంటైన్కి సంబంధించినటువంటి ఆర్ట్ మాత్రమే కనిపిస్తుందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మూవ్ ఆన్ టు, నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఒక మదర్ అండ్ కిడ్ గురించి మాట్లాడాను. అమ్మ కొడుకు పైన ఆరెల్స్ పిల్లల పైన చూపిస్తున్నటువంటి ప్రేమ అది ఎంత బాగా కనిపిస్తుందో మీకు ఒక ఫోటోలో చూపిస్తాను. ఇట్స్ లైక్ వావ్ అనమాట. ప్లీజ్ కమ్ విత్ మీ. సో అమ్మ కొడుకుకి తినిపిస్తున్నటువంటి మంచి పిక్చర్ అండి, చూడడానికి చాలా బాగుంది. ఇంకాస్త క్లోజ్గా వెళ్తే ఇది ఎక్కడో లైక్ అర్బన్ కంట్రీస్లో తీసినటువంటి ఫోటో అని క్లియర్గా అర్థమవుతుంది. చిన్న బాబుని అలా తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ప్రేమగా తినిపిస్తున్నటువంటి ఈ ఫోటో చాలా బాగుంది. క్యాప్షన్ కూడా వచ్చేసి మదర్హుడ్ అని పెట్టడం జరిగింది. సుధాంశు ఉపులూరి గారు తీసినటువంటి ఈ ఫోటోను కూడా ఆర్ట్ ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. సో చూడడానికి చాలా బాగుంది కదండి. సో ఇట్లా నంబర్ ఆఫ్ ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి. పక్షులు కానివ్వండి, ప్రకృతికి సంబంధించినవి కానివ్వండి, ఫుడ్ సిస్టమ్కి సంబంధించినవి కానివ్వండి, మదర్హుడ్, పిల్లలు, ఇటువంటివి చాలా అంటే చాలా ఉన్నాయి. 140 ఫొటోస్ వరకు ఇక్కడ ఉన్నాయి. 40 మెంబర్స్ ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా కలిసి చేసినటువంటి ఈ ఫోటో ఎగ్జిబిట్ని ఇక్కడ పెట్టడం జరిగింది ఆర్ట్ గ్యాలరీలో. ఫిబ్రవరి 7th నుంచి ఫిబ్రవరి 11th వరకు కూడా ఉండబోతుంది. మరి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చూసేయండి. అండ్ ఇప్పుడు కొంతమంది పీపుల్ ఒపీనియన్స్ కూడా మనం తీసుకుందాం. మరి వారేమంటారో కూడా వారి మాటలో కూడా వినే ప్రయత్నం చేద్దాం. మీకు ఇష్టమా సార్ లైక్ ఫోటో ఎగ్జిబిషన్స్ కానీ పెయింటింగ్స్ కానీ? ఫోటోగ్రఫీ ఈజ్ వన్ ఆఫ్ ది ఆర్ట్ ఫామ్స్. ఈ ఆర్ట్ ఫామ్స్ని ఎగ్జిబిట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఒక ఫోటోగ్రాఫర్ టాలెంట్ని ఎగ్జిబిట్ చేయాలంటే ఒక ప్లాట్ఫామ్. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. సో ఫోటోగ్రాఫర్స్కి, ఆర్టిస్ట్కి మంచి టాలెంట్స్ ఉంటాయి. ఈ టాలెంట్స్ పబ్లిక్ చూడాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ టాలెంట్ని బూస్టప్ చేయాలంటే ప్లాట్ఫామ్ కావాలి. దిస్ స్టేట్ గ్యాలరీ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ మై ఒపీనియన్. ఈ ఫోటోగ్రఫీ చూసినప్పుడు హౌ దే స్ట్రైవ్ టు ఎగ్జిబిట్ దేర్ టాలెంట్, హౌ ది ఫోటోగ్రాఫ్స్ టాలెంట్ ఈజ్ రైట్ దేర్. ఎంత బాగా తీయగలిగాడు. ఒక వెంట్రుక కూడా ఆ డీటెయిల్స్ తీయగలిగారు. చిన్న పాప జుట్టు చెరిగిపోయిన వెంట్రుకల్లో కూడా డీటెయిల్గా ఆ ఫోటోగ్రాఫరు ఎంత జీలుంది, ఎంత
ప్యాషన్ ఉంది ఫోటోగ్రఫీ మీద, ఎంత ఎక్విప్మెంట్ ఉంది, ఎంత మంచి కెమెరాస్ ఉన్నాయి, ఇవన్నీ వీ కెన్ ఈజీలీ డిటెక్ట్, వీ కెన్ ఈజీలీ ఎంజాయ్ ఇట్. అందుకని దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ వెరీ బెస్ట్ ప్లాట్ఫామ్. సో టోటల్ వాటిలో పలు రకాలు ఉంటాయి కదా సార్, అంటే ఫోటో ఎగ్జిబిషన్ కానీ లేకపోతే స్కెచింగ్ కానివ్వండి, పెన్సిల్తో వేసేటువంటి డ్రాయింగ్స్ కానివ్వండి. సో బేసిక్గా మీకు ఏదంటే ఎక్కువ ఇష్టం సార్? నాకు పెయింటింగ్ అంటే ఇష్టం. పెయింటింగ్లో కలర్ కాంబినేషన్ అండ్ న్యూ కలర్స్ ఇన్వెన్షన్ అండ్ వాళ్ళ భావాలు, ఆ కలర్స్లో కాంబినేషన్ ఆఫ్ కలర్స్ ఎగ్జిబిట్ సమ్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ ఇవి ఫోటోగ్రఫీ ఆర్ట్లో, పెయింటింగ్లో ఇన్వెంట్ చేస్తారు ఒక ఎమోషన్ని, లేదా ఒక ఎమోషన్ని క్రియేట్ చేసి మనకు చూపిస్తారు. ఒక ఎర్రటి ఫోటో చూడడం భయం వేస్తుంది, నల్ల చూసినప్పుడు సాడ్నెస్ వస్తుంది, బ్రైట్నెస్ చూసినప్పుడు ఒక జాయ్ వస్తుంది. దిస్ ఆల్ కెన్ బి ఎగ్జిబిటెడ్ త్రూ పెయింటింగ్స్. ఓకే, అంటే ఏ ఎమోషన్ అయినా ఒక పెయింటింగ్ ద్వారా చూపించవచ్చు అంటారు కాబట్టి. సో మీరు ఇప్పుడు ఇన్ని ఫోటో ఎగ్జిబిట్స్ చూశారు కాబట్టి, సో పర్సనల్గా మీకు ఏమైనా కనెక్ట్ అయిందా సార్? లైక్ మన లైఫ్లో జరిగేటువంటి సిచ్యువేషన్, లైక్ ప్రకృతికి సంబంధించి కానివ్వండి, వన్యప్రాణులకు సంబంధించి కానివ్వండి. ఆ క్యామిల్స్ని కాసేవాళ్ళు, వాళ్ళ తలపాగలు అన్ని ఎంత డీటెయిల్డ్ వచ్చినాయంటే న్యాచురల్గా అనిపించింది. ఇట్ ఈస్ న్యాచురల్, బట్ ఎగ్జిబిటింగ్ దట్ న్యాచురాలిటీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జిబిటెడ్ హియర్. అందుకని నాకు బాగా నచ్చినాయి కూడా. సో మీకు పర్సనల్గా పెయింటింగ్స్ అంటే ఇష్టం అన్నారు కాబట్టి మీరు వేస్తూ ఉంటారా సార్ పెయింటింగ్స్? ఓకే, వాట్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్? వాట్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ అంటే మోడర్న్ పెయింటింగ్స్, అంటే ట్రెడిషనల్ కాకుండా మోడర్న్, ఒక భావాన్ని తీసుకొని ఒక మోడర్న్ పెయింటింగ్స్ వేయాలని, కలర్ కాంబినేషన్ చేయాలని ఉంది. అంటే అవుట్ ఆఫ్ ఆల్ దిస్ హెక్టిక్ షెడ్యూల్ మనం బయటకు వచ్చి టు బికమ్ ఏ రియల్ మ్యాన్ వీ డూ సమ్ పెయింటింగ్స్, టు బికమ్ ఏ రియల్ మ్యాన్ we do some photographs, we do some music like that. Andukani I want some time in this hectic schedule, in this contemporary society, I want to become a real man, at least a few minutes while I am doing the painting. Okay. That's what I want to say. Okay sir, thank you very much. Hi bro, మీ పేరు? ఋషి అండి. ఓకే, ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. ఓకే ఫైన్. సో ఇలాంటి ఫోటో ఎగ్జిబిషన్స్ కానీ ఆర్ట్ గ్యాలరీస్ కానీ చూస్తున్నప్పుడు జనరల్గా మనకు ఒక ప్యాషన్ ఉంటేనే ఇటువైపు రాగలమని అందరూ అంటూ ఉంటారు. కొంతమంది జనరల్గానే ప్రకృతిని ప్రేమించే వాళ్ళు, లేకపోతే ఇట్లాంటి ఆర్ట్ ఫామ్స్ని ఇష్టపడే వాళ్ళు వచ్చి చూస్తుంటారు. సో మీరు దేనికి వచ్చినట్టు ఇక్కడికి? అంటే ఫోటోగ్రఫీ ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్స్ని మనం పోర్ట్రే చేయడానికి యూజ్ చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క షాట్ని ఒక్కొక్కలా చూస్తారు. అంటే ఎవ్రీ ఫోటోగ్రాఫర్ హ్యాస్ హిజ్ ఓన్ వ్యూ టువర్డ్స్, పర్స్పెక్టివ్ టువర్డ్స్ అదనమాట. హ్యూమన్ ఎమోషన్స్ని ఫోటోగ్రఫీ క్యాచ్ చేసినంత న్యాచురల్గా మనం ఏ ఫాము క్యాచ్ చేయలేం. చాలా జెన్యున్గా ఉంటాయి, ఎవ్రీ ఎమోషన్ జెన్యున్గా ఉంటుంది. వీ కెనాట్ అట్లా ఆ సైడ్ నాకు ఇంట్రెస్ట్ అండి ఫోటోగ్రఫీలో. ఓకే, అంటే మీరు కూడా అది ప్రొఫెషనల్గా తీసుకోవాలనుకుంటారు? ఇట్స్ అ కైండ్ ఆఫ్ హాబీ ఫర్ మీ. కైండ్ ఆఫ్ హాబీ అంటే ఆ లైట్, ఆ హ్యూమన్ ఎమోషన్స్, లేదంటే ఆ కలర్స్, అవన్నీ కొంచెం ఇంట్రెస్ట్ అండి. సో మీకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటుంది రైట్? సో మీరు మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ బయటికి వెళ్ళినప్పుడు జనరల్గానే మనం సెల్ఫీస్ అనో లేకపోతే మన ఫ్యామిలీతో గ్రూప్ ఫోటోనో ఇట్లా తీసుకుంటూ ఉంటాం. సో మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు కూడా బ్యాక్గ్రౌండ్స్ అవి చెక్ చేసుకొని తీస్తుంటారా, లేకపోతే జనరల్గానే తీస్తుంటారా? కైండ్ ఆఫ్ అండి, లొకేషన్ను బట్టి. అంటే కొన్ని సీనిక్ బ్యూటీస్ చాలా బాగుంటాయి, కొన్ని చోట్ల ఏంటంటే సీనిక్ బ్యూటీ కంటే ఆ పీపుల్ వి ఎంజాయ్ దేర్ కంపెనీ, లేదంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక చెట్టు కింద ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే ఇట్ లుక్స్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ద హోల్ సీనరీ. ఆ సైడ్ నాకు కొంచెం. సో ఈరోజు ఈ ఎగ్జిబిట్ చూశారు కాబట్టి నియర్లీ లైక్ 140 వరకు ఫోటో ఎగ్జిబిట్స్ ఇక్కడ పెట్టారు. 40 మెంబర్స్ వరకు కూడా దీని గురించి వర్క్ చేశారు అన్నట్టుగా తెలిసింది. సో వీటిని చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? ఎక్స్పీరియన్స్ బాగుందండి. అంటే ఒక కొత్త టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా ఇది. అంటే నెంబర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ పర్స్పెక్టివ్ని పోర్ట్రే చేస్తున్నారు యాక్చువల్లీ ఫోటోగ్రఫీ. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్. హాయ్ సార్, మీ పేరు? శ్రీకాంత్ అండి. ఎక్కడి నుంచి సార్? ఇక్కడ హైదరాబాద్. ఓకే, అంటే మీకు ఇష్టమా సార్ లైక్ ఇట్లా ఫోటో ఎగ్జిబిషన్స్ కానీ ఆర్ట్ అంటే కానీ? ఒకప్పుడు ఫోటోగ్రాఫర్నేనండి, బట్ తర్వాత ఇంకా డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ తగ్గించేసాను ఫొటోస్ తీయటం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫొటోస్ ఆర్ బీయింగ్ డిస్ప్లేడ్ హియర్. సో జోవి థామస్. సో తను మొన్న చెప్పింది ఇలా డిస్ప్లే పెడుతున్నారు అంటే చూద్దామని వచ్చానండి. చాలా బ్యూటిఫుల్. ఎందుకంటే ఇంతకుముందు హైదరాబాద్ ఫోటోగ్రఫీ వాకర్స్ అనే గ్రూప్ ఉండేది. అప్పుడు ఇలా స్ట్రీట్ ఫోటోగ్రఫీ అయ్యి తీస్తూ ఉండేవాళ్ళం.
సో బట్ ఇప్పుడు ఈ ఫొటోస్ చూస్తే దే ఆర్ రియల్లీ అవసమ్. చాలా ఒకప్పుడు మీరు ఫోటోగ్రాఫర్ అన్నారు అండ్ మధ్యలో ఎందుకనో మీరు ఆపేశారు కాబట్టి ఏదైనా టిప్స్ ఇస్తారా సార్ అప్కమింగ్ ఫోటోగ్రాఫర్? ఫ్రాంక్లీ చెప్పాలంటే అండి, ఇప్పుడున్న టెక్నాలజీకి నేను చాలా అవుట్డేటెడ్ అండి. యా, బికాజ్ ఇప్పుడు చూస్తే చాలా హై అండ్ కెమెరాస్ అయ్యి వచ్చినాయి. అండ్ చాలామంది ఫోన్లలో తీస్తున్నారు, కానీ అదే ఫర్ నా పర్సనల్ రీజన్ అది ఇట్ కరెక్ట్ కాదని కాదు. ఇట్ డజంట్ గివ్ ద ఒరిజినల్ లుక్. డిఎస్ఎల్ఆర్ కెమెరాతో తీసినంత ఇది మామూలు ఫోన్ కెమెరాస్తో రాదు. సో ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు గో ఫర్ అ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ అండ్ ఫోటోగ్రఫీ. ఐ నో ఇట్స్ అ కాస్ట్లీ, ఫ్రాంక్లీ చెప్పాలంటే ఫోటోగ్రఫీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కాస్ట్లీ హాబీ. యా, బట్ అంటే మీకు ఏ టైప్ ఆఫ్ ఫొటోస్ అంటే ఇష్టం సార్? కొంతమంది క్లైమేట్ని ఇష్టపడతారు, కొంతమంది పక్షులు. నేచర్ ఇష్టం అండి బాగా, అండ్ ఆల్సో వైల్డ్ లైఫ్ ఇష్టం. యా, సో మీరు తీసినటువంటి కూడా అలాగే ఉండేటివా పాస్ట్లో తీసారు? ఐ కెన్ షో యూ ఫ్యూ థింగ్స్ ఐ హ్యావ్. అంటే ఇంతకుముందు ఉన్నంత అంత క్రియేటివ్ లుక్ లేదు ఇప్పుడు నాకు, ఫ్రాంక్లీ చెప్పాలి. ఇది రీసెంట్గా తీసానండి షిమ్లాలో తీసిన ఫోటోని. షిమ్లాలో రాష్ట్రపతి నిలయం ఉంటుందండి, అది ఏదో ర్యాండమ్గా అలా తీస్తూ ఉంటానండి. ఇప్పుడు అంత కాన్సన్ట్రేటెడ్గా తీయట్లేదు ఇదివరకు తీసినంత. మీరు ఆగిపోవడానికి కారణం ఇది అనుకోవచ్చా, ఆర్ఎల్స్ ఇంకేదన్నా? నాట్ ఎగ్జాక్ట్లీ కాస్ట్లీ అనే కాదండి, బట్ బిజీ లైఫ్, జాబ్. ఇదివరకు అంటే కెమెరా ఎక్కడికైనా తీసుకెళ్ళేవాడిని, ఇప్పుడు తీసుకెళ్ళడం తగ్గించేసాను. అండ్ ఫోన్స్ వచ్చిన తర్వాత కొంచెం, అండ్ చెప్తున్నా కదా, విత్ టైం బిజీ లైఫ్ ఇంట్రెస్ట్ కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. యా, అంతకు మించి ఏం లేదండి. బట్ ఫ్యూచర్లోనైనా మీరు మళ్ళీ అవ్వాలి, రీజనరేట్ అయ్యి వచ్చి చేయాలనుకుంటున్నాను. యా, హోప్ఫుల్లీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ ఫోటోగ్రాఫిక్ సొసైటీ వారు నిర్వహించినటువంటి ఈ ఫోటో సెక్షన్, లైక్ ఫోటో ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో చాలా బాగుంది కదండి. ఇక్కడ కూడా చూసుకుంటే లైక్ ఐ లవ్ తెలంగాణ ఫోటోగ్రాఫిక్ సొసైటీ అని చెప్పేసి ఉంది. సో ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ ఉన్నారో వాళ్ళు తీసుకున్నటువంటి ఈ థీమ్ ఏదైతే ఉందో, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి డిఫరెంట్ పీపుల్ని కలిసి వాళ్ళ కళ్ళకి అందంగా కనిపించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా ఫొటోస్ తీసి ఈ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిట్ చేయడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దట్టు ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియని మెలకువలు నేర్చుకోవడానికి కూడా ఈ ఎగ్జిబిషన్కి వచ్చి చూస్తున్నారు. వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చాయని చెప్తున్నారు. సెల్ ఫోన్స్లో తీస్తే మనకు అంత క్లారిటీగా రాదు, బట్ కెమెరాస్తో తీస్తే ఆ అందమే వేరు అన్నట్టుగా వారి మాటల్లో కూడా వినడం జరిగింది కదా. సో ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యూచర్లో అప్కమింగ్ ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా లైక్ ఇటువంటి ఒక మంచి ఫోటో ఎగ్జిబిట్ చేయాలి అన్నా, ఇంకాస్త మెలకువలు నేర్చుకోవాలన్నా, ఇటువంటి పెయింటర్స్ కానీ లైక్ ఇటువంటి ఫోటోగ్రాఫర్స్ తీసినటువంటి ఫొటోస్ చూస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక మంచి స్టేజ్కి వస్తారు. మనకు తెలియనివి కూడా ఎన్నో నేర్చుకోవచ్చు ఈ ఫొటోస్ నుంచి. ఆ ఫోటో వెనుక ప్రతి ఫోటో వెనుక ఒక్కొక్క కథ ఉంటుంది. ఆ కథ నుంచి పుట్టుకొచ్చే ఎన్నో జీవితాలు, ఎన్నో లైఫ్ స్టైల్స్ మనందరికీ తెలియజేయడం అన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా చాలా బాగుందండి. నేను చెప్పినట్టుగా లైక్ 40 ఫోటోగ్రాఫర్స్ విత్ 140 ఫొటోస్ వరకు ఉన్నాయి. చూసిన ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఎవరు ఆ ఫోటో తీశారో తెలియజేయడం కోసం పక్కనే వారి పేరుతో లైక్ ఒక చిన్న స్టిక్ కూడా పెట్టడం జరిగింది. సో మీరు ఎవరైనా మిస్ అవుతున్నారు ఈ ఫోటోగ్రఫీని అని అనుకుంటే ఖచ్చితంగా ఈ స్టేట్ ఆర్ట్ గ్యాలరీకి వచ్చేసి ఇక్కడ ఉన్న ఫోటో ఎగ్జిబిట్ని చూసి ఆనందించండి. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ జయతో కీర్తన, పొలిటికోస్, రిపోర్టింగ్ ఫ్రమ్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.